शुभोदय बच्चे। आज 5वीं कक्षा में द्वितीय पाठ భక్త పోతన ఆల్రెడీ మనం భక్త పోతన గురించి చెప్పుకున్నాం. పోతన బొమ్మేర గ్రామంలో పుట్టాడని, తల్లిదండ్రులు కేసన్న లక్కమాంబ అని, ఆయనకి కలలో భగవంతుడు కనిపించి మహాభారతంలో గజేంద్ర మోక్షం అనే కావ్యాన్ని రాయమని చెప్పారని శ్రీరామచంద్రుడు కనిపించి లెసన్ అంతా చెప్పుకున్నాం కదమ్మా, గుర్తుందా మీ అందరికీ? అప్పుడు ఓన్లీ లెసన్ చెప్పుకుని మీనింగ్స్ ఒకటే టచ్ చేసాం కదా. మీ అందరి దగ్గర ఈ బుక్ ఉంది కదా, చూడండి, మీకు లెసన్ చూడండి ఒకసారి. బొమ్మేర పోతన, భక్త పోతన. ఓకే, ఇందులో గ్రామర్ పార్ట్లో మనం మీనింగ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. పోతనాక మా బాప్ కౌంటే, పోతనాక మా బాపు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, పోతన తల్లిదండ్రులు ఎవరు? పోతనా के पिता का नाम केसन्ना, माता का नाम लक्कमांबा था. పోతనా का जन्म कहाँ हुआ? పోతన ఎక్కడ జన్మించాడు? పోతన బొమ్మేర గ్రామంలో జన్మించాడు. పోతన ఓరుగల్లు के निकट बम्मेरा नामक गांव में हुआ था. పోతన ఓరుగల్లు దగ్గర ఉన్నటువంటి బొమ్మేర అన్న గ్రామంలో జన్మించాడు. పోతన కిస్కే ఆదేశ से భగవద్ గ్రంథ్ కి రచన కియా. పోతన ఎవరి యొక్క ఆదేశంతో ఈ భగవద్ గ్రంథాన్ని రాయడానికి పూనుకున్నాడు? భగవాన్ శ్రీరామ్. పోతన భగవాన్ శ్రీరామ్ కే ఆదేశ్ కే భగవద్ గ్రంథ్ కి రచన కియా. భగవంతుడైన శ్రీరామచంద్రుడి ఆదేశ ప్రకారం ఆ భగవతాన్ని రాయడానికి స్టార్ట్ పూనుకున్నాడు అనమాట. పోతనా का जन्म किस परिवार में हुआ? పోతనా का जन्म సాధారణ परिवार में हुआ था. ఆయన ఎటువంటి కుటుంబంలో జన్మించారు? సాధారణ కుటుంబంలో జన్మించారనమాట. పోతన భగవద్ గ్రంథ్ కి కిస్కో అంకిత్ కియా. పోతన ఆయన రాసినటువంటి గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? భగవంతుడైన శ్రీరామచంద్రుడికి. పోతన భగవద్ గ్రంథ్ భగవాన్ రామ్ కే అంకిత్ కియా. ఓకే చిల్డ్రన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ దగ్గర వర్క్ బుక్ ఉంటే ఓకే నాన్న, లేదంటే చూడండి ఒకసారి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూడండి. ఖాళీ జగహ భరియే అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఖాళీ ప్లేస్లో మీకు బ్లాంక్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏం చేస్తాం? వర్డ్ ఇచ్చి మిడిల్లో ఒక బ్లాంక్ ఇస్తాడు, దాన్ని చదివి ఆ మిడిల్లో ఏ పదం ఉంటుంది అనేది మనం రాయాలి. హిందీలో దీన్నే ఖాళీ జగహ భరియే, ఖాళీ ప్లేస్ని పూరించండి అని. భక్త పోతనా కా జన్మ డాష్ నామక్ గావ్ మే హువా. మీరు చెప్పండి, ఇప్పుడు దాకా లెసన్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇప్పుడే చెప్పుకున్నాం. ఎక్కడ జన్మించారు పోతన? బొమ్మేరా నామక్ గావ్ మే హువా తా. సెకండ్, పోతనా కే పితా కా నామ్. పోతన యొక్క తండ్రి పేరేంటి? కేసన్న. పోతనా కే మాతా కా నామ్ లక్కమాంబా. फोर्थ ब्लैंक చూడండి. పోతనా కే పహలా గ్రంథ్ కి రచన కియా. మొట్టమొదట ఆయన రాసింది ఏంటి? ఒక దండకం రాశారు, భోగిని దండకం కదమ్మా. ఆయన ఫస్ట్ రాసింది భోగిని దండకం అనే కావ్యాన్ని ఆయన రాశారు. ఫిఫ్త్ వన్, ధ్యాన్ మే పోతనా కో డాష్ కా దర్శనం హువా. ధ్యానంలో ఆయనకి ఎవరు దర్శనం ఇచ్చారు? భగవాన్ శ్రీరామ్ కా దర్శనం హువా హై. ఓకే, ఉల్టే శబ్ద్ లింగ బదల్కర్ చూడండి, నేను బోర్డు మీద రైట్ చేశాను ఒకసారి, ఇది కంపల్సరీ నోట్ చేసుకున్నామా. ఉల్టే శబ్ద్ అంటే అపోజిట్ వర్డ్స్. జన్మ, మరణ్, గావ్, షహర్, प्रत्यक्ष, अप्रत्यक्ष, पिता, माता, साधारण, असाधारण, सफलता, असफलता. ఇందులో అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. జన్మ అంటే పుట్టడం, మరణ అంటే మరణించడం, గావ్ అంటే గ్రామము, షహర్ అంటే సిటీ, ప్రత్యక్షకి అప్రత్యక్ష. ప్రత్యక్ష భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కదా, అప్రత్యక్ష అంటే కనిపించకపోవడం. పిత అంటే తండ్రి, మాత అంటే తల్లి, సాధారణ, అసాధారణ, సఫలత, అసఫలత, సక్సెస్, సఫలత అంటే. నెక్స్ట్ చూడండి, వి ఉల్టే శబ్ద అపోజిట్ వర్డ్స్. ఇది లింగ బదల్కర్ అంటే మనకి జెండర్ చేంజ్ ది జెండర్ అని చెప్పుకుంటాం కదా.
పిత మాత, ఇక్కడ కూడా సేమ్ అదే వర్డ్ వచ్చింది. ఇది ఆపోజిట్ వర్డ్ అయినా ఇది లింగ్ బదల్కరైనా వర్డ్స్ అయితే సేమ్. ఎందుకంటే ఇక్కడ స్త్రీలింగ్ పుల్లింగ్, పిత అనేది పుల్లింగ్ కదా, మాత అనేది స్త్రీలింగ్, కాబట్టి సేమ్ అవే వర్డ్స్ వస్తాయి. పిత మాత. లేఖక్ లేఖిక, లేఖక్ అంటే రైటర్, ఈయన జెంట్ ఫీమేల్, మేల్ ఇది ఫీమేల్ అన్నమాట. లేఖిక అంటే ఫీమేల్, కవయిత్రి, భగవాన్ భగవతి, రాజా రాణి, పతి పత్ని, ఆద్మి ఔరత్. ఓకే, పతి అంటే భర్త, పత్ని అంటే భార్య, రాజా కింగ్, రాణి క్వీన్, ఆద్మి ఉమా మ్యాన్, ఔరత్ ఉమెన్. ఓకే నాన్న, అర్థమైంది కదా. ఇవి ఒకసారి మీరు రైట్ చేసుకుని నోట్ చేసుకున్నానా. చదువుతూ మ్యాన్ ఉమెన్, పతి పత్ని, వైఫ్ అండ్ హస్బెండ్, రాజా రాణి, కింగ్ అండ్ క్వీన్, భగవాన్ భగవతి, గాడ్ ఉమెన్ గాడ్, మ్యాన్ గాడ్. అంటే ఇప్పుడు శ్రీరాముడు సీతాదేవి ఉంది కదా, రాముడిని భగవాన్ అంటే సీతాదేవిని భగవతి అంటాం. లేఖక్ లేఖిక, కవి కవయిత్రి, పిత మాత. ఓకేనా, అర్థమైంది కదా. ఒకసారి బోర్డు మీద చూసి నోట్ చేసుకుని చదువుతూ రాయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. देखो वचन बदलकर, वचन అంటే ఏకవచన్ బహువచన్ ఉంటాయి కదా, సింగులర్ ప్లూరల్స్. అంటే ఒక వస్తువు ఉంటే అది సింగిల్, అదే రెండు ఉంటే ప్లూరల్ కదా. హిందీలో దాన్నే వచన్ అంటాం, ఏకవచన్ బహువచనం అని చెప్పుకుంటాం. ఓకే, గర్ గర్, ఇల్లు ఇల్లు కూడా గర్ అనే పిలుస్తాం. బేటా అంటే కొడుకు, బేటే కొడుకులు. కిసాన్ కిసాన్, కవి కవి, మిత్ర మిత్ర, విద్వాన్ విద్వాన్. ఇవి సేమ్, సింగులర్ అయినా ప్లూరల్స్ అయినా సేమ్ వర్డ్స్ వచ్చేవేంటి, కిసాన్, కవి, మిత్ర, విద్వాన్. కవి అంటే మీకు తెలుసు రైటర్, కిసాన్ అంటే ఫార్మర్, మిత్ర ఫ్రెండ్, విద్వాన్ అంటే పండితుడు. ఓకేనా, అర్థమైంది కదా. గర్ కూడా సేమ్ మారదు. ఇవి మీరు వచన్ బదులు ఒకసారి రైట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.